Hello students, welcome to Shravanti's classroom with a new topic and with new energy. This is a point. తెలుగులో బిందు అంటారు, ఇంగ్లీష్లో పాయింట్ అంటారు. ఓకే, 2 points are joined together with one line. This is known as line segment. తెలుగులో రేఖా ఖండము. సెగ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ముక్క, అంటే పీస్ ఆఫ్ అ లైన్. రేఖాఖండం అన్న కూడా అదే, ఖండము అంటే పీస్ ఆఫ్ అ లైన్. ఒకవేళ ఇలాంటి లైన్స్ ఒక పాయింట్ దగ్గర జాయిన్ అయితే, ఒక ఎండ్ పాయింట్ దగ్గర, ఈ రెండిటి మధ్యలో ఏర్పడిన ఒక గ్యాప్ని ఏమంటామంటే యాంగిల్ అంటారు. దీస్ క్యాన్ బి లైన్ సెగ్మెంట్స్ ఆర్ రేస్ ఆల్సో. రే అంటే ఏంటి? ఒక పాయింట్ నుంచి ఒక లైన్ని కనుక కంటిన్యూస్గా డ్రా చేస్తే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ రే. తెలుగులో కిరణము అంటారు. ఓకే, సో ఈ రెండు కిరణాలు కానీ, రెండు లైన్ సెగ్మెంట్స్ కానీ వాటి ఎండ్ పాయింట్స్ ఒక పాయింట్ దగ్గర కనుక జాయిన్ అయితే, ఆ రెండు లైన్ సెగ్మెంట్స్ లేదా రేస్ మధ్యలో ఏర్పడిన ఈ గ్యాప్ని ఏమంటారంటే యాంగిల్ అంటారు. తెలుగులో కోణము. ఓకేనా? సో ఇలాంటి యాంగిల్స్, 3 యాంగిల్స్ని 3 లైన్ సెగ్మెంట్స్ని ఒక చోట డ్రా చేస్తే, ఎలా? క్లోజ్డ్ డయాగ్రామ్గా డ్రా చేస్తే. డ్రా చేద్దామా? ఇది ఒక లైన్ సెగ్మెంట్, ఇది వేరే లైన్ సెగ్మెంటు, ఇది ఇంకొక లైన్ సెగ్మెంట్. ఈ 3 డ్రా చేసినప్పుడు ఏం ఫామ్ అయినాయి? 3 యాంగిల్స్, 3 లైన్ సెగ్మెంట్స్. దీన్ని ఏమంటారంటే సైడ్స్ అంటారు. ఎక్కడైతే జాయిన్ అయినాయో ఆ పాయింట్స్ ఫామ్ అయినాయి. సో దీన్ని ఏమంటారు? 3 యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి వి కాల్ ఇట్ యాజ్ అ ట్రయాంగిల్. ట్రయాంగిల్. ట్రై అంటే 3, తెలుగులో త్రిభుజము. ఎందుకు త్రిభుజము? ఇక్కడ యాంగిల్స్ 3 యాంగిల్స్ ఉన్నాయి, ఇక్కడ త్రిభుజము అన్నామంటే 3 భుజాలు అంటే 3 భుజాలు ఉన్నాయి. ఎందుకంటే ఇట్ ఈస్ హ్యావింగ్ 3 టైప్స్ ఆఫ్ పార్ట్స్. ఏమేమి ఉన్నాయి? 3 యాంగిల్స్ ఉన్నాయి. ఓకే, 3 వీటిని ఏమంటారు అన్నాను? సైడ్స్ అంటాం. తెలుగులో భుజాలు, యాంగిల్స్ని కోణాలు. అండ్ ఇంకొక 3 ఏమున్నాయి? వర్టెక్స్లు ఉన్నాయి, అంటే వర్టిసెస్ అంటే శీర్షాలు. ఓకేనా? సో ఇక్కడ 3 భుజాలు ఉన్నాయి, కోణాలు ఉన్నాయి, 3 శీర్షాలు ఉన్నాయి కాబట్టి వీ కెన్ కాల్ ఇట్ యాజ్, ఇంగ్లీష్లో యాంగిల్స్ అంటున్నాము, తెలుగులో 3 భుజాలు అంటే 3 భుజాలు కలవి అని. ఓకేనా? సో ఇవన్నీ మనకు తెలియవా 10th క్లాస్లోకి వచ్చేసాక? అంటే తెలుసు, బట్ వీఆర్ రీకలెక్టింగ్ ద ఓల్డ్ మెమరీస్. ఓకే, సింహావలోకనం చేస్తున్నాం అనమాట. వీఆర్ రీకలెక్టింగ్ అవర్ మెమరీస్. ఈ ట్రయాంగిల్స్ మీద బేస్ అయ్యే మనం లెసన్ని నేర్చుకోబోతున్నాము. ఓకే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్స్ అనేవి మన రియల్ లైఫ్లో ఎక్కడైనా చూస్తామా? ఈ ట్రయాంగిల్ అనే షేప్ అనేది మనం ఎక్కడైనా చూస్తామా అంటే చాలా చోట్ల చూస్తాము కదా. మీరు చూసారా? నేనైతే చాలా చోట్ల చూసాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ పోల్. ఎలక్ట్రిక్ పోల్ని చూసారా? ఇదొక ఎలక్ట్రిక్ పోల్. దీనికి ఒక మెటల్ వైర్ అనేది కనెక్ట్ చేసి ఉంది. దేనికి? ల్యాండ్కి. దేనికోసం? సపోర్ట్ కోసం. సో ఈ ఎలక్ట్రిక్ పోలు కింద ఉన్న ల్యాండ్, ఈ మెటల్ వైరు కలిపితే ఎలా కనిపిస్తుంది? ట్రయాంగులర్ షేప్లో కనిపిస్తుంది. సో మీరు కూడా చూసారు కదా ఇది. ఎస్. ఇప్పుడు ఈ డయాగ్రామ్ను మైండ్లో పెట్టుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే, ఒకవేళ ఈ మెటల్ వైర్ ఉంది కదా, ఈ మెటల్ వైర్ని ముందుకు జరిపామనుకోండి, కొంచెం ముందుకి, అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ముందుకు జరిపాం. ఏం జరుగుతుంది? మీరు ఏం అబ్జర్వ్ చేశారు? చూడండి, ముందుకు జరపాలి అంటే ఇక్కడ దూరం జరిగినప్పుడు దీనికి లెంగ్త్ ఎక్కువ ఉంటుంది, ఇది లెంగ్త్ డిక్రీజ్ అయింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ యాంగిల్ ఇంత ఉంది, ముందుకు జరిగినప్పుడు
యాంగిల్ కూడా చేంజ్ అయింది. అంటే దీని లెంగ్త్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటే, ఈ ట్రయాంగిల్లో ఇవి 3 సైడ్స్ అనుకుంటే, ఒక సైడ్ని లెంగ్త్ తగ్గించడమో ఇంక్రీజ్ చేయడమో డిక్రీజ్ చేయడమో జరిగినప్పుడు ఇక్కడ యాంగిల్లో కూడా మనకి చేంజ్ కనిపిస్తుంది. సో ఇక్కడి నుంచి నేనేం చేశాను, మళ్ళీ ఈ వైర్ని ఇంకొంచెం ముందుకు జరిపాను అనుకున్నాం. ఓకే, జరిపినప్పుడు ఏం జరుగుతుంది చూడండి, ఇక్కడ కూడా యాంగిల్ చేంజ్ అయింది. దూరం జరగాలి అంటే ఈ వైర్ యొక్క లెంగ్త్ కూడా చేంజ్ అవ్వాలి. అంటే మళ్ళీ ఇక్కడ కూడా ఈ కండిషన్లో కూడా మనకి ఏమర్థమైంది, ఈ లెంగ్త్ మార్చినప్పుడు యాంగిల్ కూడా మారింది. ఇంకో చోట కూడా అబ్జర్వ్ చేయాలి. మనం పార్క్స్లో చూస్తాం కదా, మనం స్లైడ్ల మీద మనందరం ఎక్కి ఆడుకునే ఉంటాం కదా. స్లైడ్ చూడండి, ఇక్కడ స్లోప్గా ఉంది, ఇక్కడ ల్యాడర్ ఉంది. సో ఇక్కడ ఈ ల్యాడర్ దగ్గర నుంచి ఈ స్లోప్ వరకు ఒక లైన్ డ్రా చేసుకుంటే ఇది కూడా మనకి ఒక ట్రయాంగులర్ షేప్లోనే మనకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ కూడా చూడండి, ఈ స్లోప్ కనుక మనం ఇంకొంచెం లెంగ్తీగా పెట్టాలనుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ స్లోప్ కొంచెం లెంగ్త్ పెరుగుతుంది కదా. అలాగే ఇక్కడికి ఉన్న యాంగిల్ కూడా పెరిగింది. సో ఈ 2 కండిషన్స్ బట్టి మీకు ఏమవుతుంది అంటే, యాంగిల్స్లో చేంజ్ వచ్చినప్పుడు లెంగ్త్స్ ఆఫ్ ద సైడ్స్లో కూడా చేంజ్ వస్తుంది. అలాగే లెంగ్త్స్ ఆఫ్ ద సైడ్స్లో చేంజ్ వచ్చినప్పుడు యాంగిల్స్లో కూడా చేంజ్ కనిపిస్తుంది మనకి, అవునా. సో మనకి ఇంకా డీటెయిల్డ్గా అర్థం అవ్వాలంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్రయాంగిల్. ఓకే, ఇక్కడ 3 సైడ్స్ ఈక్వల్గా లెంగ్త్లు ఉన్నాయి. ఓకే, అట్ ద సేమ్ టైం నేను ఏం చేశానంటే ఈ లెంగ్త్ని పెంచాను. ఓకే, పెంచినప్పుడు ఏమైందంటే చూడండి, ఇక్కడ యాంగిల్ అనేది చేంజ్ అయింది. ఇక్కడ వీ కెన్ అబ్జర్వ్ ద రైట్ యాంగిల్ హియర్. ఓకే, ఇప్పుడు దీని లెంగ్త్ పెంచినప్పుడు చూడండి, ఇక్కడ యాంగిల్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇన్ దిస్ లెసన్ వీ కన్సిడర్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద మోస్ట్. ఈరోజు మనం నేర్చుకోబోయే లెసన్ వచ్చి ట్రిగనోమెట్రీ, త్రికోణమితి. ఓకే, ఏంటి ట్రిగనోమెట్రీ చూద్దాం. ట్రిగనోమెట్రీ అనే వర్డ్ 3 గ్రీక్ వర్డ్స్ యొక్క కాంబినేషన్. ఏంటి ఆ గ్రీక్ వర్డ్స్ అంటే ట్రయో, గోనియా ఆర్ గోనన్. ఇంకొకటి మెట్రాన్. ట్రయో అంటే 3, 3. గోనియా అంటే యాంగిల్స్ అండ్ మెట్రాన్ అంటే మెషర్. అర్థమైందా? ఈ 3 వర్డ్స్ని కంబైన్ చేసి ట్రిగనోమెట్రీ అనే పేరు దానికి పెట్టారు. అసలు ట్రిగనోమెట్రీ అంటే ఏంటంటే a branch of mathematics that studies the relationship between length of sides and angles of triangle. అంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు లెంగ్త్లో చేంజ్ వచ్చినప్పుడు యాంగిల్లో చేంజ్ వస్తుందని, యాంగిల్ చేంజ్ చేసినా కూడా లెంగ్త్ ఆఫ్ ద సైడ్లో చేంజ్ వచ్చిందని మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా. ఇన్ ద సేమ్ వే ఈ ట్రిగనోమెట్రీ అంటే అదే. అంటే ఏంటంటే రిలేషన్ బిట్వీన్ ద లెంగ్త్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ అండ్ ద యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అన్నమాట. ఆ ట్రిగ్నోమెట్రీ అనేది చాలా వైడ్ రేంజ్లో యూస్ చేస్తారు. మీరు సెల్ ఫోన్స్ యూస్ చేస్తున్నారు కదా, ఆండ్రాయిడ్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ యూస్ చేస్తున్నప్పుడు అందులో జీపీఎస్ అని ఉంటుంది మనకి, అవునా. ఆ జీపీఎస్ అనేది నావిగేషన్ అనేది ట్రిగ్నోమెట్రీని బేస్ చేసుకొని స్టడీ చేస్తారు. అలాగే సర్వేయింగ్లో యూజ్ చేస్తారు. నావిగేషన్లు, ఏవియేషన్లు, క్రిమినాలజీలు, వాట్ నాట్, హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేయడంలో కూడా ట్రిగ్నోమెట్రీ అనేది యూజ్ చేస్తారు. ఓకే, దిస్ ఈజ్ వి నో రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఎప్పుడంటాం మనం? వన్ ఆఫ్ ద యాంగిల్స్ మస్ట్ బి 90 degrees. ఓకేనా? సో మిగతా 2 ఏమవుతాయి? ఎక్యూట్ యాంగిల్స్ అవుతాయి. ఓకే, అంటే లెస్ దెన్ 90 degrees. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డ్రా అ ట్రయాంగిల్
హ్యావింగ్ 290 degrees అంటే 2 లంబ కోణాలతో లేదా 2 రైట్ యాంగిల్స్తో ఒక ట్రయాంగిల్ని డ్రా చేయడం అనేది ఇంపాసిబుల్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి మనం నేమ్స్ ఇద్దాం, ABC. ఇప్పుడు ఈ లెసన్ మొత్తం కూడా ఈ ఎక్యూట్ యాంగిల్ మీదే బేస్ అయ్యి రన్ అవుతుందన్నమాట. ట్రిగ్నోమెట్రీ అనే చాప్టరు ఈ ఎక్యూట్ యాంగిల్ని బేస్ చేసుకొని మోస్ట్లీ ట్రావెల్ అవుతుంది. సో వీ కెన్ టేక్ ఎయిదర్ ఆఫ్ ద ఎక్యూట్ యాంగిల్, అదే ఇదైనా తీసుకోవచ్చు అకార్డింగ్ టు అవర్ అవైలబిలిటీ. సో ఐఎమ్ టేకింగ్ దిస్ ఎక్యూట్ యాంగిల్. ఈ ఎక్యూట్ యాంగిల్కి నేను థీటా అని ఒక నేమ్ పెడుతున్నాను. సో మనకు ఆల్రెడీ తెలుసు ద లెంగ్తియెస్ట్ సైడ్ ఈజ్ హైపోటెన్యూస్. ఇది ఏబి అనేది ఏమవుతుందంటే ఆపోజిట్ సైడ్ అవుతుంది. దేనికి? థీటాకి. అంటే ఎక్యూట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉండే సైడ్ని ఆపోజిట్ సైడ్ అంటాము. అండ్ దిస్ సైడ్ విల్ బికమ్ అడ్జసెంట్ సైడ్. దేనికి? థీటాకి. ఓకే, దీస్ ఆర్ ద నేమింగ్స్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ ట్రిగ్నోమెట్రీ. ట్రిగ్నోమెట్రీలో మనం యూజ్ చేయబోయే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్న ఈ పార్ట్స్ మనం డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో లెట్ us grab some ratios from this triangle. కొన్ని రేషియోస్ని దీని నుంచి ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ రేషియో వచ్చేసి AB బై AC. AB అనేది ఏంటి? ఇక్కడ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ నేను షార్ట్ ఫామ్లో రాస్తున్నాను, చూసుకోండి. సో దీనికి ఈ రేషియోకి ఒక పేరు పెట్టారు, ఇది సైన్ థీటా, లేదా దీన్ని షార్ట్ ఫామ్లో సైన్ థీటా అని రాయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ రేషియో వచ్చేసి BC by AC. BC is here as a adjacent side by hypotenuse. That is equal to, దీని పెట్టిన పేరు ఏంటంటే కొసైన్ థీటా, ఆర్ షార్ట్ ఫామ్ వచ్చేసి కాస్ థీటా. ఓకేనా? ఇంకొకటి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏది? AB by BC, and it is given a name that tangent of theta. దీని షార్ట్ ఫామ్ వచ్చేసి tan theta. ఓకేనా? సో ఈ 3 రేషియోస్కి రెసిప్రోకల్స్ కూడా ఉన్నాయి. రెసిప్రోకల్స్ అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ దీస్ 3 రేషియోస్. అంటే ఇప్పుడు ఈ సైన్ థీటా ఉంది కదా, అంటే 1 by సైన్ థీటా, 1 by సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కోసెక్ లేదా కోసికెంట్ థీటా. దీని షార్ట్ ఫామ్ వచ్చేసి కోసెక్ థీటా అంటారు. ఓకేనా? 1 by సైన్ థీటా అంటే అర్థం ఏంటి? ద రెసిప్రోకల్ ఆఫ్ దిస్ రేషియో, దట్ మీన్స్ హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. గాట్ ఇట్? నెక్స్ట్ ఇంకొకటి 1 by cos theta, that is equal to secant theta. దీని షార్ట్ ఫామ్ వచ్చేసి secant, SEC. ఓకే, దీని రెసిప్రోకల్ ఏంటి? హైపోటెన్యూస్ బై adjacent side.
ఓకే. సో మరి టాంజెంట్కి రెసిప్రోకల్ ఏంటి? 1/tan theta is equal to cotangent theta. Cotangent of theta, దీని షార్ట్ ఫామ్ వచ్చేసి cot theta. అంటే అడ్జసెంట్ అంటే ఇక్కడ మనం tan thetaకి ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో దీని రెసిప్రోకల్ ఏమవుతుంది ఇప్పుడు? అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో మనం 6 రేషియోస్ని ఫైండ్ అవుట్ చేసాం కదా. ఇప్పుడు మనం ఏంటో 6 రేషియోస్ చూద్దాం. 1 sin theta, cos theta, tan theta అండ్ వీటి రెసిప్రోకల్స్ అంటే 1/sin theta is equal to cosecant theta, 1/cos theta is equal to secant theta and 1/tan theta is equal to cot theta. వీటి ఫుల్ ఫామ్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఏంటవి? సైన్ తీటా, కాస్ తీటానేమో కొసైన్ తీటా, ఇది ఫుల్ ఫామ్స్. టాన్ తీటానేమో టాంజెంట్ ఆఫ్ తీటా, ఇది కొసీకెంట్ ఆఫ్ తీటా, secant of theta and cotangent of theta. సో వీటి ఫుల్ ఫామ్స్ ఏంటి? సైన్ తీటా వచ్చి సైన్ తీటా, కాస్ తీటా కొసైన్ తీటా, టాన్ తీటాకి ఫుల్ ఫాము టాంజెంట్ ఆఫ్ తీటా, అలాగే 1/sin తీటా అంటే కోసెక్ తీటాకి ఫుల్ ఫాము కొసీకెంట్ తీటా, కాస్ తీటాకి రెసిప్రోకల్ వచ్చి సీకెంట్ తీటా అండ్ టాన్ తీటాకి రెసిప్రోకల్ వచ్చేసి కోటాంజెంట్ ఆఫ్ తీటా. ఇప్పుడు ఈ ఆరిటిని ఏమంటారు అని అంటే దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటారు. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. సో వీటిని ఏమంటారు? ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఏంటవి? సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా, 1/sin theta is equal to cosecant theta, secant theta, cot theta. ఈ 6ని కూడా ఏమంటారంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అని అంటాము. ఒక్కసారి మనం రివైజ్ చేసుకుందామా? కాంబినేషన్ ఆఫ్ 3 యాంగిల్స్, 3 సైడ్స్ అండ్ 3 వర్టిసెస్ అంటే 3 యాంగిల్స్ ఉన్న ఒక క్లోజ్డ్ డయాగ్రామ్ని, జామెట్రికల్ డయాగ్రామ్ని ట్రయాంగిల్ అంటారని, దానికి 3 యాంగిల్స్, 3 సైడ్స్, 3 వర్టిసెస్ ఉంటాయని నేర్చుకున్నాము. అలాగే రియల్ లైఫ్లో ట్రయాంగులర్ షేప్స్ మనం ఎక్కడెక్కడ చూస్తామో నేర్చుకున్నాము. 2 ఎగ్జాంపుల్స్ ద్వారా నేర్చుకున్నాము. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనం తీసుకున్న ఎగ్జాంపుల్స్ వచ్చి ఎలక్ట్రిక్ పోల్ అండ్ ఇట్స్ వైర్, అలాగే స్లైడ్ తీసుకున్నాం అంటే జారుడు బల్ల, పార్క్స్లో ఉంటుంది కదా, జారుడు బల్లను మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. అలాగే ఒక హౌస్ యొక్క రూఫ్ లేదా ఇంటి పైకప్పు షేప్ కూడా కొన్ని వాటికి ట్రయాంగులర్ షేప్లో ఉంటుందని నేర్చుకున్నాము. ఇంకేం నేర్చుకున్నాము? ఏదైనా ఒక ట్రయాంగిల్లో లెంగ్త్స్ కనుక చేంజ్ వస్తే యాంగిల్ మారుతుందని, యాంగిల్లో చేంజ్ వచ్చినప్పుడు లెంగ్త్ కూడా అంటే సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ లెంగ్త్ అనేది చేంజ్ అవుతుందని నేర్చుకున్నాము. ఓకేనా? అలాగే ఈ చాప్టర్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుందని కూడా నేర్చుకున్నాము. Geometry అంటే బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ దట్ స్టడీస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద లెంగ్త్ ఆఫ్ ద సైడ్స్ అండ్ ద యాంగిల్స్ ఆఫ్ అ
ట్రయాంగిల్ అంటే ఒక త్రిభుజంలోని యాంగిల్స్కి సైడ్స్ లెంగ్త్స్కి మధ్యలో ఉన్న రిలేషన్ చెప్పేదే ట్రిగ్నోమెట్రీ అని. అండ్ ట్రిగ్నోమెట్రీ అనేది 3 గ్రీక్ వర్డ్స్ యొక్క కలయిక అని నేర్చుకున్నాము కదా. అలాగే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ అంటే 90 degrees అని, మిగతా 2 ఎక్యూట్ యాంగిల్స్ అని, ఎక్యూట్ యాంగిల్కి థీటా అని పేరు పెడతామని నేర్చుకున్నాము. సో విత్ రెస్పెక్ట్ టు థీటా మిగతా సైడ్స్ కూడా మనం పేర్లు పెట్టుకున్నాము. ఒకటి హైపోటెన్యూస్, అది లాంగెస్ట్ సైడ్ ఆఫ్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒకటేమో ఆపోజిట్ సైడ్, థీటాకి ఎదురుగుండా ఉండే సైడ్ని ఆపోజిట్ సైడ్ అని, థీటాను ఆనుకుని ఉండే సైడ్ని అడ్జసెంట్ సైడ్ అని అంటామని నేర్చుకున్నాము. అవునా. సో వీటి మధ్య రేషియోస్ నేర్చుకున్నాము. వాటిని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అని నేర్చుకున్నాము. సో ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో 3 స్ట్రెయిట్ రేషియోస్ అండ్ 3 వచ్చి రెసిప్రోకల్ రేషియోస్ అని మనం నేర్చుకున్నాము. ఓకేనా. ట్రిగ్నోమెట్రీ అనే లెసన్ని ఏ ఫీల్డ్స్లో అప్లై చేస్తారో కూడా తెలుసుకున్నాము. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో కొన్ని సమ్స్ నేర్చుకుందాము. ఓకేనా. Please like, share and subscribe to my channel and press the bell icon for more updates and for the notification. Thanks for watching and stay blessed.